1948 సెప్టెంబర్ 17న జరిగింది. ముమ్మాటికి తెలంగాణ విమోచనమే అంటోంది బీజేపీ. కాదు హైదరాబాద్ లో రాష్ట్రం భారతదేశంలో అధికారికంగా భాగమైంది కాబట్టి అది విలీనం అంటోంది బీఆర్ఎస్. దీంతో మధ్య మార్గంగా ప్రజాపాలన దినోత్సవాన్ని తెరపైకి తెచ్చింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఉత్సవాలు కూడా నిర్వహించింది. ఇంతకీ సెప్టెంబర్ 17 తెలంగాణకు విమోచనమా విలీనమా? దీనిపై అసలు పార్టీలు ఏమంటున్నాయి? విమోచనానికి కొత్త రూపం ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విమోచనం, విలీనం, విద్రోహం ఈ మూడు పేర్లతో కాకుండా ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 వేడుకల్ని నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష. బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ ప్రజలకు మాత్రం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు మరో ఏడాదికి పైగా సమయం పట్టింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిరంకుశ పాలనలో హైదరాబాద్ ప్రజలు మరో 13 నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేతంగా చేపట్టిన సైనిక చర్యతో నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో విలీనమైంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో నిజాం సంస్థానంలోని ఔరంగాబాద్, నాందేడ్, పర్బని, పీట్ ప్రాంతాలు మహారాష్ట్రలో గలవగా గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రంలో గెలిచాయి. తెలంగాణ ప్రాంతం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరపాలన్న డిమాండ్లు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని అందరూ భావించారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిర్వహించలేదు. 2022లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది. వివిధ పరిణామాల నేపథ్యంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విలీన దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17 వేడుకల్ని నిర్వహించింది. అప్పటి నుంచి తెలంగాణ విమోచన దినోత్సవమా లేక విలీన దినోత్సవమా అనే చర్చ మొదలైంది. నిజాం పాలకుల నిరంకుశత్వ పాలన నుంచి స్వేచ్ఛ పొందిన సందర్భాన్ని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలనేది బీజేపీ పార్టీ వాదన. హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనమైన సందర్భాన్ని విలీన దినోత్సవంగా జరపాలనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. బీజేపీ మాత్రం విమోచన దినోత్సవంపై వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి భద్రతా బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. చరిత్రను గత పాలకులు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని ఆరోపించారు కిషన్ రెడ్డి. ప్రధాని ఆదేశాలతో 2022 నుంచి విమోచన దినోత్సవ వేడుకల్ని చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విమోచన దినోత్సవంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. దేశానికి ఆగస్టు 15 ఎంత ముఖ్యమో మనకు మన స్వాతంత్ర దినమైనటువంటి సెప్టెంబర్ 17 కూడా అంతే ముఖ్యము. తెలంగాణ విమోచన దినం కూడా అంతే ముఖ్యము. సెప్టెంబర్ 17 నిజాం పీడ విరగడైన రోజు. సెప్టెంబర్ 17 కాసిం రజాకార్ల అకృత్యాలకు అడ్డుకట్ట పడిన రోజు. ఏ విధంగా చూసినా ఈరోజు విమోచన దినమే సరైన పదము కాదని వేరు ఏ పేరు పెట్టుకున్నా అది సమర్థనీయం కాదు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంఐఎం కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని ఆరోపిస్తోంది బీజేపీ. ప్రభుత్వం మాత్రం పార్టీల ప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేయడం సరికాదంటోంది. 4 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకే ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్తోంది.